నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో జైభీంరావు భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున మంగళవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో త్రిముఖ పోటీ ఉందని, నేను మాత్రం గెలిచినా ఓడినా ఖచ్చితంగా నిరంతరం పిఠాపురం ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, ఊరు అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతూనే ఉంటానని చెప్పారు. ప్రజల పక్షాన్ని నిలిచి వారికి జరిగే అన్యాయాలతో నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గాని గీత గాని ఎవరో ఒకరు నా చేతుల్లో ఓటమి పాలవుతారని జోష్యం చెప్పారు. అయితే నేను ఓడినా నాపై గెలిచిన అభ్యర్థి నీ మాత్రం ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తానని అన్నారు. 2024 అయినా 2029 అయినా 2034 అయినా ప్రజాక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటానని మల్లికార్జున తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 36 మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా మినిమం సదుపాయాలు కూడా లేని గ్రామాలు ఇంకా పదుల సంఖ్యలో ఉన్నాయంటే మనం బాధపడాలా? మరి ఏం చేయాలి? దిక్కుచోతని స్థితిలో ప్రజలందరూ కూడా ఉండి కొన్ని వేల సమస్యలు ఒక చిన్న వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళి నాకు చెప్పుకున్నారంటే మరి ఈ బడా రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని మరి ఏ విధంగా చూశారో ఒక్కసారి నేను కూడా మీ అందరితో మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మారుమూల గ్రామాల్లో ఇంకా నీరు కూడా ప్రతి ఇంటికి అందించలేని స్థితిలో మనం ఇంకా ఉన్నాం. సరైన సదుపాయాలు లేవు. ఆరోగ్యం ఎవరైనా పెద్దవాళ్ళకి బాగోకపోతే ఇంకా కూడా వాళ్ళు హాస్పిటల్కి ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇంకా మారుమూల గ్రామాలకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ ఉన్న వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మరి పడుకున్నాయో ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తానే ఉన్నారు. పిల్లలకు సరైన సదుపాయాలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, త్రాగునీరు సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, డ్రైన్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మరీ ముఖ్యంగా ఈ 36 గ్రామాలు ఏదైతే తిరిగానో అక్కడ ఎవరైతే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి ఈ వంకా గీత గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నా చేతిలో ఎవరో ఒకరైతే ఓడే అవకాశం కూడా ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది నా మాటలు మాత్రమే కాదు, ప్రజలు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో ప్రతిరోజు చెప్పే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళ మాటలు నా మాటలుగా నేను మీ అందరికీ కూడా వివరించాలని నాకు మంచి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు నేను ఉదయం సాయంత్రం రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉన్నాను. తప్పనిసరిగా ఓడినా గెలిచినా మళ్ళా ఎలక్షన్స్ తర్వాత ఇదే రీతిలో ప్రశ్నించడానికి ఉంటాను. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో కూడా పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా రేపు చట్టసభల్లో ఏ విధంగా వినిపించాలి, లేదా ఒకవేళ ప్రజలు ఓడిస్తే ప్రజాక్షేత్రంలోనే ఏ విధంగా పోరాడాలి అనేక విషయాలన్నీ కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకురావడం కోసం రావడం జరిగింది. నేను ఏదైతే మా చిన్న టీంతో ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నానో అదే మరి పవన్ కళ్యాణ్ ఎక్కడో హెలికాప్టర్లో తిరుగుతూ వేరే జిల్లాల్లో, వేరే నియోజకవర్గాల్లో ప్రచారానికి తిరుగుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సంగతిని కూడా మర్చిపోయి ఆయన మరి ఎక్కడో ప్రచారాలు చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రత్యర్థి కాబట్టి నా మీద కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీరు కూడా ప్రజల దగ్గరకు నేరుగా వెళ్ళి మీ యొక్క హడావుడిని పక్కన పెట్టి రాజకీయాలు చేయాలి అంటే ప్రజల వద్ద నేరుగా ఉండి వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయడం కోసం రావాలని పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి రావాలని నేను కూడా ఒక అభ్యర్థిగా పిలుస్తూ, వంగా గీత గారు కూడా సరైన ప్రచారానికి రావడం లేదు. ఎంతమంది ప్రచారానికి వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి
ఎక్కువ పోటీలో ఉన్న 13 మంది కూడా నిత్యం ప్రజల్లో తిరగాలని, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని, రేపు ఎవరైతే గెలుస్తారో ఆయన్ను మనం అందరం తప్పకుండా, లేదా ఎవరైతే గెలుస్తారో అభ్యర్థిని మనం అందరం కూడా పోరాడటానికి, ఆ సమస్యల మీద పోరాడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మిత్రులందరూ ఇప్పుడు ఎక్కువగా ప్రచారానికి రావాలని ఈ వీడియో ముఖ్యంగా పిలుస్తూ అందరికీ థ్యాంక్ యూ.